ఈ రోజు మీరు చూస్తే భారతదేశంలో మొత్తం 4 కోట్ల మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నాను. ఈ రోజు విశాఖపట్నం 18 నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందండి. గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh crores తో స్టీల్ సిటీనే కడుతున్నాడు ఆర్సీఆర్ మిత్తల్. ఇంకొక పక్కన గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలో ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్లో ₹5 గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చిరునామాగా తయారైంది. బీపీసీఎల్ 1 lakh crores రిఫైనరీ పెడుతున్నారు. దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల తప్పకుండా 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. 18 నెలల్లో ఒక చరిత్ర. ఏపీ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్ గా తయారు చేశాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. 2047 మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం.